కుర్రవాడు ఆడుతూ పాడుతూ రోడ్డును వెళ్తున్నాడు. ఇంతలో పక్కన రైతులు తుప్పల్ని తగలబెడుతున్నారు. దాంట్లో ఒక పాము కాలిపోతుంది. దాన్ని చూసి నా కుర్రవాడు అటు ఇటు నితికి ఒక కర్రను తీసుకొచ్చి ఎలా అయితే ఆ పామును బయటకు విసిరేశాడు. అది చూసిన అక్కడ ఒక రైతు పరిగెట్టుకుంటూ వచ్చి, నీకేమైనా పిచ్చా, నువ్వు అసలు మనిషివేనా? విషసర్పం కనబడితే మనం కొట్టి చంపేస్తాం. అలాంటిది అదంతట అది తగలపడిపోతుంటే దాన్ని రక్షించి బయటకు విసిరావు. దానికి చంపేసిన దాని వల్ల ఎవరైనా ప్రాణం కోల్పోతే ఆ పాపం నీకే తెలుసా అన్నాడు. అవును, మన వల్ల మనం చూస్తూ ఉండంగా ఒక ప్రాణం పోతుంటే ఆ పాపం నాదే కదా. ఎప్పుడో దానికి ఏదో జరుగుతుందని చెప్పి ఇప్పుడు దాని ప్రాణాలు పోతుంటే మనం ఎలా వదిలేస్తాం? దానిది కూడా ప్రాణమే. ఈ రోజుల్లో చదువు, జ్ఞానం, తెలివి, ఆలోచన ఉన్న మనుషులే చాలా మూర్ఖంగా ప్రాణాలు పోతున్నా కళ్ళు వదిలేసి చూస్తున్నారు. రోడ్ల మీద జరిగే యాక్సిడెంట్లని వీడియోలు తీస్తూ, సినిమాలు తీస్తూ, ఫోటోలు తీస్తూ స్టేటస్లో పెట్టుకుని ఒకళ్ళొకళ్ళు షేర్ చేసుకుంటున్నారు. ఒక మంచి పనిని ఒక వీడియో తీసి పెట్టమంటే ఎవ్వరూ పెట్టరు. అదే ఒకళ్ళొకళ్ళు కొట్టుకున్నవి, తిట్టుకున్నవి, చంపుకున్నవి, యాక్సిడెంట్లు జరిగినవి తిరిగి సహాయం చేయపోగా, పోట్లాడుకున్న వాళ్ళకి అడ్డం రాకపోగా దీన్ని ఒక సినిమా లాగానో సీరియల్స్ లాగానో చేస్తున్నారు. ప్రపంచం మనకి ఏం నేర్పుతుందో నాకు తెలియదు. నా వరకు అది ప్రాణి కాబట్టి అది ఎవరినైనా కాటేస్తుందో లేదో నాకు తెలియదు. నా మనసును మట్టుకి చెలించింది, నేను దాన్ని కాపాడాను అన్నాడు. అవును, మానవత్వం ఎక్కడో ముగిసిపోతుంది కదా.